ఇక్కడికి వెళ్ళింటే బాగుండు అని అనుకున్నాం. నైట్కి అంతా శివునికి అయితే ఏమంతా ఇష్టమో చెప్పేసి అయితే అది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేయాలి. 6 లోపలే వచ్చింది కాబట్టి ఇవాళ క్లాస్. హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి బ్లాగ్స్. సో ముందుగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మీరు ఇలాంటి పండుగ ఎన్నెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా తరపున ఇంకా అండ్ మా మమ్మీ తరపున ఇంకా కూడా చెప్తున్నాను, మా ఫ్యామిలీ తరపున ఇంకా కూడా. సో ఇవాళ శివరాత్రి కాబట్టి స్పెషల్స్ ఏమి ఉండవు, అది మీకు కూడా తెలుసు. సో అందరూ ఉపవాసం ఉంటారు, జాగరణే ఉంటారు. మేమైతే ఉపవాసం ఉంటాము. సో ఉపవాసంకి ఏమి తినము. సో ఆఫ్టర్నూన్ నైట్ వరకు ఏం తినము. సో అది ఇంకా పూజ చేసేకి కొన్ని ఐటమ్స్ చేస్తారు కదా, అంటే దేవుని దగ్గర పెట్టేకి. అదైతే ఇప్పుడు నేను చేస్తున్నాను. అంటే మా మమ్మీ చెప్పేసి వెళ్ళింది, అది నేను చేసి పెడితే మమ్మీ వచ్చి రిమైనింగ్ వర్క్ చేసుకుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? నా డ్రెస్ ఎలా ఉంది గైస్? సో ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. ఈ డ్రెస్ అయితే మీరు ఈ డ్రెస్ని అయితే చూసింటారు. అండ్ నా మెహందీ ఎలా ఉంది గైస్? నేను నైట్ అయితే కూర్చొని వేసుకున్నాను. ఓకే, నేను ప్రాసెస్ వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసి పెట్టేశాను, అది ఇప్పుడు బాయిల్ అవుతా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పీనట్స్ అంటే శనగింజలు వేయించుకోవాలి. సో అందుకోసం శనగింజలు ఎత్తుకొని ప్యాన్ అక్కడ ఉంది, ఆ ప్యాన్ ఎత్తుకొని వస్తాను గైస్. ఓకేనా? సో గైస్ ఇప్పుడైతే ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ అనేది స్టవ్ పైన పెట్టేసి శనగింజలు అనేది లో ఫ్లేమ్లో రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ప్యాన్ హీట్ కానీ చూడండి, నేనైతే ఒక హాఫ్ గ్లాస్, ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అనేది శనగింజలు తీసుకున్నాను. సో ప్యాన్ హీట్ కానీ అండ్ ఇది ఇప్పుడు బాయిల్ అయిందో లేదో చూడాలి. ఇంకా లేదు, ఇంకా బాయిల్ కాలేదు. రిమైనింగ్ వర్క్స్ కూడా చేసేదా. రిమైనింగ్ అంటే ఏం లేదు, అటుకులు, స్వీట్ అటుకులు చేస్తారు కదా ఇవాళ, అట్లా అనేది పెట్టేస్తాను గైస్. సో ప్యాన్ ఉంది, అటుకులు ఇక్కడ, అటుకులు ఇక్కడ ఉంది అని పెడతాను. మీరు ఫాస్టింగ్ ఉంటారా గైస్? సో ఇవాళకి మహాకుంభమేళ అయిపోతుంది. ఓకే, ఇది వాష్ చేసేసి స్వీట్ పొటాటోని చూపిస్తాను. ఓకేనా? సో గైస్ చూడండి, స్వీట్ పొటాటో గడ్లు అంటారు కదా, చూడండి అదైతే ఉడకపెడుతున్నాను. అది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేయాలి. అండ్ ఇటు సైడ్ అయితే శనగింజలు అవంతా వేసి పెట్టుకుంటాను నేను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అటుకులు. ఇదైతే ఇప్పుడు ఒక 1 అవర్ అలా ప్లేట్ మూసేసి పెట్టేస్తాను గైస్. ఓకేనా? సో గైస్ ఇదైతే ప్లేట్ పెట్టి మూసేసాను అండ్ స్వీట్ పొటాటో కూడా ఆఫ్ చేసేసాను. ఇది మాత్రం స్లిమ్లోనే వేయించుకుంటున్నాను గైస్, స్లిమ్లోనే వేయించుతూ ఉన్నాను. అది రెడ్ కలర్ వచ్చేవరకు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల పచ్చిగా ఉంటాయంట, అందుకే స్లిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నాను. సో మీరందరూ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేశారా, ఎలా చేస్తారు కామెంట్ చేయండి. అండ్ హోమ్ టూర్ కూడా అడిగారు కదా, నెట్లీ పెడతాం మేమైతే. ఓకే, వీడియో కంటిన్యూ అవుతుంది అని ఇంకా. ఓకేనా? సో గైస్ చూస్తారు కదా, ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఇది ఫుల్ ఆరిపోవాలి గైస్. అంటే ఉడుకునకుండా ఫుల్ ఆరిపోతే ఈ పైన తోలు ఉంటుంది కదా, అదంతా తీసేయాలి. సో ఇది ఇప్పుడు ఆఫ్ చేసింది, ఇది ఆరేవరకు ఉండాం గైస్. ఓకేనా? హాయ్ అండి, అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి. లేట్గా చెప్తాను అనుకోకండి, కొంచెం పని ఉంది కదా, అందుకైతే ఇప్పుడైతే ఇవంతా క్లీన్ చేస్తాను. ఇదైతే సామ్ పిండి, ఇదండి ఇదైతే సాంబరగులో ఇదే అంతే. ఇదైతే ఇవంతా అవేనండి, చిన్న చిన్నవి పాప్కార్న్ అంటే దాన్ని సామి పిండిలో చేసేదేమో అనుకుంటా. మా పక్కైతే ఇవి అమ్ముతారండి, ఇవే ఎక్కువగా అమ్మేది.
ఇదైతే మా కర్ణాటక అయితే ఎక్కువగా, అంటే మా ఊర్లో ఎక్కువగా సిక్కుతాయి, కర్ణాటక అంటే నాకు తెలియదు, కానీ మా ఊర్లో అయితే ఇవే అందరూ తీసుకోపోతారు. అందుకే నేను ఇవైతే అన్నీ తీసుకొచ్చి ఇప్పుడైతే ఇవంతా ఎలా చేస్తానో చూడండి. ఇదైతే స్వీట్ వెళ్తాను ఎలా ఇదంతా అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇంత గలీజ్ ఉంది, ఇది ఒడ్లో చేసేది కదా, అందుకేమో బరువులో అంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే అంతా బెల్లంతో కలిపెట్టుకుందాం ఎలా చేయాలనేది. చూడండి ఇదైతే బెల్లం అయితే వేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు కరిగించుకుందాం, బెల్లం నీళ్ళు కరిగేసుకుందాం. చూడండి బెల్లం నీళ్ళు అయితే ఇదైతే ఇలా వేసుకొని ఇదైతే కలిపెట్టుకోవాలి. ఇలా చూడండి ఇలా కలిపెట్టుకోవాలి. ఆ బెల్లం నీళ్ళు అనేది ఈ బొరుగులకైతే బాగా కొట్టాలి. అందుకైతే ఇది బాగా కలిపెట్టుకుంటే ఇదైతే వంట మెత్తగా అయిపోతుంది. అప్పుడు వంట చేసుకుందాము. మీరు ఉప్పద్దు ఉండారండి. ఈరోజు అయితే శివరాత్రి కదా, ఉప్పద్దులో జాగరణ అయితే ఉండాలి కదా కంపల్సరీ. అంటే ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే లేదు. మా ఇంట్లో అయితే నేను, నా కూతురు, నా కొడుకు అయితే ఉపాసం ఉండాము. మా ఆయన అయితే వాళ్ళు ఉండలేదు, వాళ్ళు ఎక్కడికో పోవాలి కదా, అందుకైతే వాళ్ళు భోజనం అయితే తినేసి వెళ్ళిపోయి వచ్చారు. మేమైతే ఉపాసం ఉండాము. జాగాని అయితే చూద్దాం, ఇంకా టెంపుల్కి అంతా వెళ్ళాలి. జాగానే ఉంటే అది వీడియో వస్తుంది గైస్, లాంగ్ వీడియో చూద్దాం. అదైతే వస్తుంది చూడండి. అందరూ నా కొడుకుది ఈరోజు బర్త్డే, మీరందరూ వానికి విషెస్ అని చెప్పాలి. వాడు మంచిగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనేసి మీరైతే వానికి బ్లెస్ చేయండి. మీ చల్లని ఆశీస్సులు ఎప్పటికీ నా కొడుకు పైన అయితే ఉండాలి. మీ వల్లే మేమైతే ఇంటి వీడియో కానీ అన్నీ చేస్తూ ఉండేది. మీరు లేకపోతే మేము లేదు. కానీ మీ ఆశీస్సులు అనేది మా కొడుకు మీద అయితే ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అయితే నేను కోరుకుంటాను. మీ బ్లెస్సింగ్ అయితే నా కొడుకు కావాలండి. అయితే ఇలా చేసుకునేసాను. అప్పుడే బరుగులది అయితే ఉంది కదా, ఇదైతే బెల్లంతో అయితే ఇలా చేసి పెట్టేశాను. ఇలాగే ఇవన్నీ కూడాను అలాగే చేస్తాను. నేను కూడాను అవి ఎలా చేశాను దీన్ని అయితే అలాగే చేసి పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి ఇలా అయితే ఒంట్లో అయితే చేసుకోవాలి. ఇదైతే సాములు అని తెలుసు కదా మీకు. మీ పక్క ఏమంటారో తెలియదు. మీ పక్క అంతా ఎలా చేసుకుంటారో ఇలాగే చేసుకుంటారా, లేదా వేరే తర ఏమైనా చేసుకుంటారా? అంటే వేరే తర అంటే ఇదైతే మా ఊర్లో ఇది స్పెషల్. ఇట్లయితే మేము ఇవి తెచ్చుకొని అయితే శివునికి అయితే ఇవంతా ఇష్టమో చెప్పేసి అయితే మేమైతే ఇలా చేస్తాము. మీ ఊర్లో ఏమేమి పెడతారు శివునికి, అంటే ఈశ్వరునికి ఏం పెట్టి పూజ చేస్తారో మాకు తెలియదు, కామెంట్ అయితే చేయండి. సో గైస్ ఇప్పుడైతే మేము స్వీట్ అటుకులు చేస్తూ ఉన్నాం. సో అప్పుడే ఇదంతా మనం చేసి పెట్టుకోండి కదా, అంటే ఇదంతా నాన్ పెట్టుకోండి కదా, శనగగింజలు అంతా ఎంచుకొని పెట్టేస్తాం కదా. చూడండి శనగగింజలు అయితే పైన తొక్కనైతే తీసేసాక ఇలా వచ్చింది. అండ్ దీన్ని ఇప్పుడు మా మమ్మీ ప్రిపేర్ చేస్తూ ఉంది. అటుకులు, శనగగింజలు అండ్ బెల్లం వేసి మిక్స్ చేసేస్తే స్వీట్ అటుకులు అయిపోతుంది. అండ్ చూడండి తొక్క తీసాక ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇది స్వీట్ అటుకులు. ఇదైతే మా ఊర్లో అసలుకి ఇదేనండి ముఖ్యము. కారం అటుకులంతా మా పక్క, అంటే మా ఊర్లో అంతా ఎవరు ఎక్కువగా చేయరు. కానీ ఇప్పుడైతే చిన్నోళ్ళు అయితే ఉండదు కదా, అందుకైతే కారం అటుకులు అయితే నేను చేస్తాను. ఇప్పుడు అందరూ చేస్తూ ఉండరు. నేను చూడండి ఇదే టెంపుల్కి పోయినా మనకు ప్రసాదంగా ఇచ్చేది ఇదేనండి. అటుకులు, శనగగింజలు, బెల్లం వేసి అయితే ఇలా నానపెట్టి అయితే ఇలా కలిపి అయితే అందరికీ ప్రసాదంగా ఇస్తారు. మా పక్క అయితే, మీ పక్క ఎలా ఇస్తారో అయితే నాకు తెలియదండి. అందుకైతే నేను ఇదైతే చేశాను. అలాగే గంజగడ్లు చెరుకులు కూడా నైవేద్యంకి అయితే పెడతారు. మేమైతే చెరుకులు తీసుకురాలేదు, గంజగడ్లు అయితే తెచ్చాము. మా పాప అయితే ఆల్రెడీ ఉడకపెట్టేసింది, దాన్ని అయితే నైవేద్యం పెడతాము. ఇది ఇప్పుడైతే కారం అటుకులు అయితే తిరుపతి కంటే ఆనియన్స్ వేయకూడదు, టమాటా వేయకూడదండి. ఉత్తి శనగింజలు, పచ్చిమిరపకాయలతో ఆయిల్తో మాత్రమే అయితే తిరుపతికి వేసుకోవాలి, అంతే కారం అటుకులు అయితే. ఎలా అంటే మనం తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అయితే ఉపాసం ఉంటే తినకూడదండి. అలాగే పులుపు అనేది కూడా తగలకూడదు. అందుకే నేను అవంతా ఏమి వేయకుండా ఉత్తిదైతే చేస్తాను. అదైతే ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే చేసుకోండి. కానీ దేవునికి అయితే నైవేద్యంకి ఇదేనండి ముఖ్యము. మా శివునికి అయితే, అంటే ఈశ్వరునికి అయితే
ఇదే ఎక్కువగా మా పక్క అయితే పెట్టేది, అటుకులే పెట్టేది. అది సాంపిండి. సాంపిండి అయితే ఇది అయితే సాంపిండి అయితే ఇలా చేసుకోవచ్చు. ఒక్కొక్కరు చేసుకుంటారు, కానీ నేనైతే ఇలాగే చేస్తాను. ఇది అది ముఖ్యమండి. ఎక్కువగా మన చెరుకు గనసగడ్డలు ఎక్కువగా నైవేద్యానికి పెడతారు. ఇదైతే మా పిల్లలు తినేది కాబట్టి కారం ఆటకులు అయితే చేస్తా ఉన్నాను. ఇదండి ఇది దేవునికి నైవేద్యం పెట్టేది. అందుకే మేము ఇప్పటి వరకు ఉపాసంతోనే కొంచెం కూడా నోట్లో టేస్ట్ ఎలా ఉందని కూడా మేము నోట్ చేయకుండా, టేస్ట్ కూడా చూడకుండా అయితే ఇదైతే మనం చేసుకుంటాము. ఎందుకంటే దేవునికి నైవేద్యం పెట్టాలి కదా. అందుకైతే చూడండి, ఇదైతే బాగా కలిపెట్టుకోవాలి. ఇలా అయితే కలిపెట్టుకునేసాను. ఇదైతేనే కారం అటుకులు చేసేసి దేవుని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి పూజ చేసేది, పూజకి అయితే రెడీ చేయాలి. ఎప్పుడే కానీ ఉపాసం ఉంటే మధ్యాహ్నం లోపల అయితే మనం తినకూడదండి. మేమైతే తినమండి, వేరే వాళ్ళు ఏమో మాకు తెలియదు. మేమైతే ఈవినింగ్ అంటే 3 o'clock పోయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు పూజ అనేది. నేను అందుకేనండి 2:30 వరకు నేను ఏమీ చేయలేదు. 2:30 పైన వచ్చి ఇవంతా రెడీ చేసుకునేది. ఇవంతా రెడీ చేసుకొని దేవుని ఇల్లంతా పూజకంతా రెడీ చేసి పూజ చేసేపటికి అయితే 4:30, 5 o'clock అయితే అవుతుంది. అప్పుడైతే మనం ఉపాసం ఇడాలి. పొద్దున్న నుంచి 2 o'clock, 1 o'clock చేస్తే మనం ఉపాసం ఉండే ప్రయోజనం ఏమి? అసలుకి యాక్చువల్లీ వచ్చేసి 6 o'clock అయితే పూజ చేసి ఉపాసం అనేది ఇడాలి. అంటే కారం తినకుండా మరి ఉత్తి స్వీటే ఇదేనండి తినాల్సి ఉండేది. కానీ చిన్నోళ్ళు ఉండేది కాబట్టి కొంచెం ఒక 1 hour, 2 hours అయితే నేను భిన్న పూజ చేస్తాను. అంటే 4:30, 5 o'clock అయితే పూజ చేస్తాను. మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళు 6 o'clock వరకు వాళ్ళు పూజ కూడా చేయరు. సంధ్యాకాలంగా అయ్యే వరకు పూజ చేయకూడదు కాబట్టి నేనైతే ఇలా చేస్తా ఉన్నాను. నేను ఎలా చేస్తానో అలాగైతే మీకు వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఇలా అంతా ఉండాలనేసి. వేరే గురించి అయితే నాకు తెలీదు. మా ఊర్లో మా ఇంట్లో నేనైతే ఇలాగే చేస్తాను. ఇన్ని ఐటమ్స్ అయితే నేను ఇలాగే చేస్తాను. రైస్ చూసారు కదా, ఆ బాల్స్ అంటే ఆ లడ్డు తర చేసింది. అంతా అయిపోయాక మా మమ్మీ వచ్చి కారం అటుకులు చేసింది. సో మీకు చూపిస్తాను. చూడండి, కారం అటుకులు. దీంట్లో ఆనియన్స్ వేయలేదు, ఒట్టి శనగింట్లో అందులో కొత్తిమీర చిల్లీ వేసి మాత్రం చేసింది. అండ్ ఇది కూడా మీరు చూసారు కదా, మమ్మీ చేసి పెట్టింది స్వీట్ వాళ్ళకి. 1 minute గైస్ ఇప్పుడు వస్తున్నాను. సో గైస్ మమ్మీ పిలిచింది, అందుకే వెళ్ళొచ్చేసాను. అండ్ ఇది మీకు తెలుసు కదా ఆల్రెడీ, మమ్మీ చెప్పింది స్వీట్ అటుకులు ఇదంతా ఇప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాలి. మమ్మీ అయితే అక్కడ దేవుని ఇంట్లో ఉంది, పూజ అనేది అంటే ఫ్లవర్స్ అంతా పెడతా ఉంది. టైం అయింది గైస్, టైం ఎంత తెలిసిన ఇప్పుడు 5 o'clock అవుతుంది. 4:45 ఇప్పుడు యాక్చువల్లీ. ఇంకంతా అయ్యేపాటికి 5:30 అవుతుంది పూజ అంతా అయ్యేపాటికి. అండ్ ఇవాళ మా ఇంట్లో 3 ఫెస్టివల్ కాదు 3 things అయింది. ఒకటి ఆల్రెడీ మీకు తెలిసినదే, మహాశివరాత్రి అంటే వరల్డ్లోనే ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయ్యిండేది శివుడు అండ్ పార్వతికి. అందుకే ఈ మహాశివరాత్రి అనేది జరుపుకుంటారని మీకు తెలుసు. సెకండ్ వచ్చేసి మా అన్నయ్య బర్త్డే ఇవాళ. సో మీరందరూ మా అన్నయ్యని బ్లెస్ చేయాలి. మీ వల్లనే మేము ఇక్కడికి వచ్చాము. అండ్ ఇలాగే మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మా బ్రదర్కి, మాకి మీ సపోర్ట్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ థర్డ్ గైస్, దీని గురించి చెప్పే బదులు నేను ఒక చెప్తాను. సో ఇక్కడికి వెళ్ళింటే బాగుండు, అక్కడ వెళ్ళింటే బాగుండు, అక్కడ ఇంకా మనకి బ్లెస్సింగ్స్ వచ్చింటే బాగుండు అని అనుకున్నాను. సో ఫైనలీ వచ్చేసింది గైస్, మహాకుంభమేళని ఇంకా వాటర్ అనేది వచ్చింది, మా ఇంటికి వచ్చింది. అది మహాశివరాత్రి రోజే వచ్చిందంటే వీఆర్ రియలీ బ్లెస్డ్ అని చెప్పాలి. సో మాకైతే 2 ఆపర్చునిటీస్ వచ్చింది మహాకుంభమేళ వెళ్ళాకి, కానీ మేము వెళ్ళలేకపోయాం. సో అందుకే మేము నిన్న మార్నింగ్ అనుకోండి మేము మహాకుంభమేళకు వెళ్ళింటే సరిపోయిను, అక్కడ ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటే సరిపోయిను ఆ వాటర్లో అది అనుకోండి. సో నేను మార్నింగ్ అలా అనుకోండి, నేను నైట్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా మా అమ్మమ్మని ఇంకా ఫోన్ వచ్చి ఇలా మహాకుంభమేళ వాటర్ అనేది వచ్చింది అని చెప్పింది. సో అంతే మేము షాక్ అయిపోయాం, మేమైతే చాలా హ్యాపీ అయిపోయాం. ఎందుకంటే ఈ వాటర్ అందరికీ దొరకదు కాబట్టి మాకు దొరికిందని మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. సో మీరు చూసారు కదా ఏమేమి చేసామో అంతా.
ఇది మా ఇంట్లో ఇవాళ 3 థింగ్స్ జరిగినాయంటే ఇవాళ ఇదే మా అన్నయ్య బర్త్డే, ఒకటి శివరాత్రి, ఇంకొకటి వచ్చేసి ఈ మహాకుంభమేళ వాటర్. సో ఇది వచ్చిందానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ బ్లెస్డ్. లార్డ్ శివనే పంపించాడు అనుకున్నాం. లాస్ట్కి అయితే మార్నింగ్ అనుకున్నాం నైట్కి అంతా వాటర్ వచ్చింది కాబట్టి వీఆర్ రియలీ బ్లెస్డ్. అంటే 26 లోపలే వచ్చింది కాబట్టి ఇవాళ క్లాష్ మహాకుంభమేళ అందుకే. సో ఇదంతా మీరు వెళ్ళారు మహాకుంభమేళకు, మీరు వెళ్ళారా? వెళ్ళింటే కామెంట్ చేయండి. అండ్ మీకు వాటర్ అనేది దొరికిందో లేదో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇవంతా చూసేసారు కదా, మార్నింగ్ ఇంకా ఏమేమి చేసాము. మార్నింగ్ ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తే టైం వచ్చేసి 5 o'clock అయింది. సో 5 o'clock మా మమ్మీ ఒక 5:30 పూజ స్టార్ట్ చేస్తే 6 o'clock అయిపోతే 6 o'clock తింటాము. మార్నింగ్ ఇంకా మేము ఏం తినలేదు గాయ్. సో ఇప్పుడే మనం ఉపాసం ఇడుస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మనం కెమెరా తీసుకొని మా మమ్మీ దగ్గరికి వెళ్దాం. ఓకేనా గైస్? మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చేస్తున్నారు అండ్ లైక్ చేయలేదు, మీరు ఇంకా లైక్ చేసేయండి. ఓకేనా? అక్కడ వెళ్ళి వీడియో కంటిన్యూ అవుతుంది. పదండి గైస్ వెళ్ళిపోదాం. సో గైస్ చూడండి, ఇక్కడైతే మేము పూజకంతా రెడీ చేస్తూ ఉన్నాము. అండ్ మా మమ్మీ చూడండి అన్నిటికీ పసుపు కుంకలన్నీ పెట్టి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి పూజకి అంతా రెడీ చేస్తూ ఉంది. సో మనం మార్నింగ్ చేస్తామే కదా, అదంతా ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేశాము. అండ్ అటు సైడ్ అయితే ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాము. సో మేమైతే ఇలా చేసుకున్నాం గైస్. మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. సో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది పూజ అంతా అయినాక మేమైతే సాంబ్రాణి వేసామన్నమాట. సాంబ్రాణి వేసినప్పుడు ఇలా అనేది మా దేవుడు ఇలా ఉన్నింది. గాడ్ ఫొటోస్ అయితే ఇలా వచ్చింది. సో చూడండి ఆ సాంబ్రాణి పొగకి ఆ ఫొటోస్కి అంతా ఎంత బాగుందో. సో ఇది గైస్ మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అన్ని వీడియోస్ అనేది తీసి పెట్టేశాము గైస్. సో ఇదంతా ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ అంతా మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. ఓకేనా? మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ డే ఏమేమి స్పెషల్ అయిందో కూడా ఆ వీడియో కూడా పెడతాను షార్ట్స్ లాగా. లాంగ్ వీడియో తీయలేకపోయాను గైస్, సెకండ్ డేది, అందుకు షార్ట్స్ ద్వారా పెడతాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye guys. Stay tuned for next video.